జై గురుదత్త శ్రీ గురుదత్త. సూర్య భగవానుడు మేషం మొదలుకొని మీనం వరకు ఒక్కొక్క రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటారు. దీన్నే సంక్రమణము అంటాం. సూర్య భగవానుడు మకర రాశిలోకి మారడము లేదా ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటాం. ఈ సూర్య భగవానుడు కర్కాటక రాశి నుండి ధనురాశి వరకు సంచరించే కాలాన్ని దక్షిణాయనంగాను, మకర రాశి నుండి మిథున రాశి వరకు సంచరించే కాలాన్ని ఉత్తరాయణంగాను మన పెద్దలు చెప్తారు. మరొక రకంగా చెప్పుకుంటే సూర్యుడు భూమధ్య రేఖ నుండి 6 నెలలు ఉత్తర దిక్కుగా, 6 నెలలు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తాడు. ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసే కాలాన్ని ఉత్తరాయణం అంటారు. దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసే కాలాన్ని దక్షిణాయనం అంటారు. ముఖ్యంగా దేవతలకు పగటిపూటైన ఉత్తరాయణం చాలా పుణ్యప్రదమైంది. స్వర్గద్వారాలు తెరిచి ఉండే ఈ కాలంలో పూజలు చేయడం, యజ్ఞ యాగాదులు నిర్వహించడం వలన దేవతలు మరింత ప్రసన్నం అవుతారని, కోరుకున్నవన్నీ నెరవేరుతాయని మన ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు తెలియచేస్తున్నాయి. దేవతలకి సంక్రమణ కాలం ఈ మకర సంక్రమణం నుంచి పగలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే శ్రీ సార్వరీనామ సంవత్సరంలో మకర సంక్రమణం ఎప్పుడు వచ్చింది అంటే, శ్రీ సార్వరీనామ సంవత్సరం పుష్యమాస శుక్లపక్ష పాడ్యమి 14 జనవరి 2021 గురువారం, శ్రవణ నక్షత్ర వజ్రయోగ భవకరణ సమయం ఉదయం 8:15 జగద్రక్షకుడైనటువంటి శ్రీ సూర్య భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్ర ద్వితీయ పాదంలో మకర రాశి ప్రవేశంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతోంది. శ్రీ సార్వరీనామ సంవత్సరం మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఆయన అంగీరస గోత్రోద్భవుడైన మందనామధేయం కలిగినవాడు. ఈయన వేప స్నానం ఆచరించి, అంటే నింబ స్నానం ఆచరించి, తెలుపు వర్ణ వస్త్రాలు ధరించి, కస్తూరి గంధలేపనమును పూసుకుని, పున్నాగ పుష్పమును చేతబూని, మాణిక్యాభరణాలను ధరించి, బిలుండిని ఆయుధంతో తెల్లని గొడుగు తీసుకుని, సువర్ణ పాత్రలోని అన్నమును కొబ్బరిని ఆహారంగా తీసుకుంటూ చిరునవ్వుతో తూర్పు దిక్కుగా సింహవాహనంపై శ్రీ సార్వరీనామ సంవత్సర మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ప్రయాణం సాగిస్తూ వస్తున్నారు. ఆయన వచ్చేటటువంటి సమయం ఉదయం 8:15 కాబట్టి ఆ మకర సంక్రాంతి పురుషుడికి మనం స్వాగతం పలుకుదాం. మకర సంక్రాంతి పరమ పవిత్రమైన దినం కనుక బలిచక్రవర్తి ఆనాడు స్వామిని కోరుకున్నారు. సంక్రాంతి నాడు భూమి మీదకు వచ్చేందుకు విష్ణుమూర్తిని ప్రార్థించి అనుమతి పొందారు. వామనుడి రూపంలో వచ్చిన విష్ణుమూర్తి 3 అడుగులు స్థలం ఇస్తానని మాట ఇచ్చి, దాన్ని నిలబెట్టుకోవడం కోసం తనపై 3వ అడుగు వేయమని పాతాళానికి వెళ్ళిపోయారు బలిచక్రవర్తి. అలా పాతాళానికి చేరిన తర్వాత బలిచక్రవర్తి స్వామిని ప్రార్థించారు. సంక్రాంతి రోజున, అంటే దేవతలకు పగలకాలమైన రోజున భూమి మీదకు వస్తాను అని అనుగ్రహం అని స్వామిని కోరుకున్నారు. అలా వచ్చే బలిచక్రవర్తినే మనం సంక్రాంతి పురుషుడుగా అంటాం. ఈయన పేరు సంకురమయ్య అంటారు. అంటే సంక్రాంతి పురుషుడు ఎవరు అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. బలిచక్రవర్తి సంక్రాంతి పురుషుడు. ఈ బలిచక్రవర్తి ఈ సంక్రాంతి పురుషుడు ఆదివారం నాడు వస్తే ఆయన పేరు, అంతవరకు బలిచక్రవర్తి మరి భూమిలోకి వెళ్ళిపోయారు కదా, మరి భూమి పైకి వచ్చేప్పటికి ఆయన పేరు మారింది. ఆదివారం నాడు కనుక ఆయన వస్తే సూర్య సంక్రమణం జరిగి మకర రాశిలో సూర్యుడు ప్రవేశించంగానే సంక్రమణం జరిగిన తర్వాత ఆయన వస్తే ఆయన పేరు ఆదివారం నాడు ఘోర. అదే సంక్రాంతి పురుషుడు సోమవారం నాడు వస్తే ఆయన పేరు ధ్వంక్షి. అదే సంక్రాంతి పురుషుడు మంగళవారం నాడు వస్తే మహోదరి. ఆయన బుధవారం నాడు వస్తే మందాకిని. ఆయన గురువారం నాడు వస్తే మంద. ఆయన శుక్రవారం నాడు వస్తే మిశ్ర. ఆ సంక్రాంతి పురుషుడు శనివారం నాడు వస్తే రాక్షసి ఆయన పేరు.
ఇప్పుడు ఈ సార్వరీనామ సంవత్సరంలో జనవరి 14, 2021న సంక్రాంతి పురుషుడు గురువారం నాడు వస్తున్నారు. కాబట్టి ఈ గురువారం నాడు వస్తున్నారు కాబట్టి ఈయన యొక్క నామధేయం మంద నామధేయం. ఈయన వచ్చే వాహనం పేరు సింహవాహనం మీద వస్తున్నారు ఈయన. అయితే ఈ సంక్రాంతి చాలా పుణ్యప్రదమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందువలన అంటే ఇది దేవతలకి పుణ్యమైన కాలం. 2021 జనవరి 14 గురువారం మకర సంక్రాంతి పర్వదినాన తమ వంశాభివృద్ధి కొరకు పితృదేవతలను తృప్తిపరిచి వారి ఆశీస్సులు పొందేలాగా తర్పణ కార్యక్రమాలు కూడా ఆచరించడం చాలా మంచిది. శక్తి కొలది దాన ధర్మాలు పేదలకు చేసింతో సర్వ సౌఖ్యాలు, వంశాభివృద్ధి, ముందు ముఖ్యంగా మనశ్శాంతి ఇవన్నీ కూడా కలుగుతాయి. మన పితృదేవతలను ఆరాధించేటటువంటి సమయంగా ఈ మకర సంక్రమణ కాలాన్ని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి గురువారం నాడు ఉదయం ఎన్ని గంటలకు వస్తుందంటే 8:15 మాత్రమే మకర సంక్రమణం ప్రారంభమవుతోంది. కాబట్టి 7 గంటలకి 6 గంటలకి కాదు, 8:15 మకర సంక్రమణం ప్రారంభమయ్యి ఆ మకర సంక్రమణంలో ఉండేటటువంటి మకర సంక్రాంతి పురుషుడి పేరు మందనామకుడు. ఆయన సింహవాహనంపై వస్తున్నారు. కాబట్టి ఈ సంక్రాంతి మనం చాలా మంచి రోజుగా మనం మాట్లాడుకుంటూ మన మనశ్శాంతికి తగినటువంటి కార్యక్రమాలు చేసుకుని పితృదేవతలను ప్రార్థన చేసి అందరం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.